కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ చట్టం రద్దు చేయాలని ఏఐటీడీహెచ్ ప్రెసిడెంట్ షేక్ బాషా అన్నారు. స్థానిక ఆటానగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ షేక్ బాషా, స్టేట్ ప్రెసిడెంట్ సాంబశివరావు మాట్లాడుతూ ఈ చట్టం వల్ల డ్రైవర్స్కు రక్షణ లేదని, కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఈ చట్టం వల్ల ప్రతి డ్రైవర్ జీవితం జైలు పాలవుతుందని, అంతేకాకుండా 7 లక్షల రూపాయల అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తుందని, ఆ రుసుం చెల్లించలేక కుటుంబం జీవితాన్ని ఆర్థికంగా వెనకబడి సమాజానికి డ్రైవింగ్ చేయడానికి కూడా పనిచేయక డ్రైవింగ్ చేయడానికి మరియు దేనికి పనికిరాని జీవితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 106 చట్టాన్ని సవరించి డ్రైవర్స్కి న్యాయం చేయాలని కోరుతున్నామని ఆయన అన్నారు. ఈ చట్టం వలన వ్యవస్థ మరింత దిగజారుతుందని అన్నారు. చట్టం సవరణకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ సాంబశివరావు, ట్రెజరర్ రామకృష్ణ, జి రాము, జి పూర్ణ, ఎస్కేఎల్ఎస్, నారాయణ రెడ్డి, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. తరపు నుంచి మరియు మా డ్రైవర్ సంఘాలు ఇంకా అనేక ఉన్నాయి. ఇక్కడ వాళ్ళందరూ కలిసి ఒక జేఏసీగా తయారయ్యి దీన్ని వ్యతిరేకిస్తూ మేము నిరసన ప్రదర్శన వాళ్ళ నుంచి స్టార్ట్ చేశాము. ఇది ఎలాగే వాళ్ళు మొండు వెహికల్ చూపిస్తే మేము ఇంతకన్నా తీవ్రమైన స్థాయిలో రాస్తారోగులు చేస్తాము. అవసరమైతే నిరాహారదీక్ష కూడా మేము కూర్చొని ప్రాణం పోయినా మేము వెనకాడం. మా డ్రైవర్ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడానికి ముందు మా ప్రాణత్యాగం చేసిన తర్వాత మా వాళ్ళు బాగుపడతారు. మేము పోయిన తర్వాత మా వాళ్ళు బాగుపడతారని ఒక మంచి సంకల్పంతో ఒక 4 రోజుల దాకా మేము వాళ్ళకి టైం ఇస్తాం. ఈ 4 రోజుల్లో మేము ధర్నాలు చేస్తాం, ఆగం. కానీ ఈ 4 రోజుల తర్వాత అయినా ఈ కేంద్రం మొండి వైఖరి మానకపోతే ప్రతి చోట నిరాహార దీక్షలు మాత్రం కంపల్సరీగా జరుగుతాయి. దానికి తర్వాత జరిగే పరిణామాలకి అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం అవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి మాకు ఈ హిట్ అండ్ రన్ చట్టాన్ని పూర్తిగా తీసేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ హిట్ అండ్ రన్ అని ఇప్పుడు వచ్చింది, అంతకుముందు మా డ్రైవర్లని ఎంతోమందిని చంపారు. ఏదైనా యాక్సిడెంట్ చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మా ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్ లైన్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఈరోజు చేయి తలపెట్టిన ఈ కార్యక్రమం ఫస్ట్ మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచేరి మరియు తెలంగాణ ఈ 6 రాష్ట్రాలు కలిపి ఒక సౌత్ జోన్గా ఏర్పడి మరి ఒక వారం 10 రోజుల క్రిందట బెంగళూరులో సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో నూతనంగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మరి ఈ రోజున 17/1/2024 తారీఖున మరి స్టీరింగ్ చోడో ఆందోళన కరో కార్యక్రమం అనేది చేపడదామని బెంగళూరులో నిర్ణయించడం మా సెంట్రల్ కమిటీ జరిగింది. మరి దానికి అనుగుణంగా మరి ఆంధ్రప్రదేశ్ కమిటీ అయినటువంటి ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్ లైన్ నుంచి ఈ రోజు నుంచి మేము మా సోదరులైనటువంటి డ్రైవర్ సోదరులను ఎవరిని కూడా మరి దౌర్జన్యంగా కానీ ఇంకో రకంగా కానీ ఏ విధమైన అమానుష చర్యలకి అహింస పద్ధతుల్లో మన వారిని ఏ విధంగానూ ఇబ్బందులు పెట్టుకోకుండా ఒక పువ్వు, ఒక చాక్లెట్ ఇచ్చి ఇది మన బతుకు కోసం, మన జీవనోపాధి కోసం జరుగుతున్న పోరాటం, మనల్ని మనం కాపాడుకోవాలని వారికి వివరించే పద్ధతుల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే దీన్ని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిని తీసుకొచ్చినటువంటి 106/2 సెక్షన్ అనేది అమెండ్మెంట్ ఏదైతే ఉందో దానిని మా సంఘాలతో కానీ, మా యూనియన్ నాయకులతో కానీ, మా పెద్దలతో కానీ ఎవరితో కూడా చర్చలు జరపకోకుండా ఒక ఓనర్ వ్యవస్థ అయినటువంటి ఒక పార్టీకో, ఒక నాయకుడికో కొమ్ము కాసేటటువంటి ఢిల్లీలో ఉండే పెద్దలు కొందరు మరి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా తెలిపి మేము మాట్లాడేసాము, మేము చర్చించాము, మా సరిపోయింది, మీరెవరో బంధువులు చేయొద్దు, మీరెవరు ఇబ్బంది పడద్దు, మీకు తోడుగా మేము ఉన్నామని చెప్పి వాళ్ళైతే నిర్ణయం తీసుకున్నారని చెప్పని వారి ఇద్దరితోటి కాదండి. డ్రైవర్ వ్యవస్థ అనేది ఇవాళ ఇండియాని కాపాడే సైనికుడు మెయిన్ అయితే రెండవ